నిన్న కనిపించలేదేంటి ఉమా? సుబ్బారావు గారని మా దూరపు బంధువు ఉన్నారు కదా, చనిపోయారమ్మా. ఆయన్ని చూడ్డానికి వెళ్ళాము. సుబ్బారావు గారంటే ఆ మధ్య హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. సుబ్బారావు గారంటే ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు మీ ఇంట్లో కూడా ఉండి వెళ్ళారుగా, ఆయన నాకెందుకు తెలీదు? అవునమ్మా, నీకు తెలుసు కదా. అయ్యో, అంత ఖర్చు పెట్టి వైద్యం చేయించుకున్నారు. డాక్టర్లు కూడా ప్రాణాపాయం లేదన్నారుగా, మరి ఎలా పోయారు? వాకింగ్కి వెళ్ళొస్తున్నాడంట. వెనక నుంచి ఎవడో బుల్లెట్ బండోడు స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వస్తున్నాడంట. సైలెన్సర్ పెద్ద శబ్దంతో టాప్ అనే వరకు అంకుల్ భయపడ్డారంట. వెంటనే గుండె ఆగిపోయిందట. సైలెన్సర్ అంటే సైలెంట్గా ఉండాలి కదా, గుండె ఆగిపోయేంత పెద్ద శబ్దం చేయడం ఏంటి? బుల్లెట్ మోటార్ సైకిళ్లకు పెద్ద శబ్దాలు చేసే సైలెన్సర్లను బిగించడం యూత్కి ఫ్యాషన్ అయిపోయిందమ్మా. అవును, నిజమే. టాప్ మని పేలే ఆ శబ్దానికి మామూలు వాళ్ళే భయపడతారు. ఇక వృద్ధులు, గుండె జబ్బులు వాళ్ళకి గండమే. అదొక్కటే కాదు, ఊరేగింపుల్లో పెట్టే డీజేలు కూడా ప్రమాదకరమే. పెద్ద శబ్దాలు, నిశ్శబ్ద ప్రమాదాలు. మన ఆనందం ఇతరులకు కాకూడదు గండం. శబ్ద కాలుష్యంపై ఒక్కసారి ఆలోచించండి.